అమ్మ ఇంకా 6వ రోజు అమ్మవారు లలితాదేవి రూపంలోని దర్శనమిస్తారు. మరి ఆ రోజు అమ్మవారికి చేయవలసిన నైవేద్యాలు అలాగే ఏ విధంగా పూజించుకుంటే మంచిదంటారు? ఆశ్వీజ శుద్ధ షష్ఠి నాడు అమ్మ మనకి లలితా పరాభట్టారికగా దర్శనమిస్తారు. అంటే ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు సరస్వతి, ఆవిడకి వింజామర్లు వీస్తూ అమ్మ అద్భుతంగా ఠీవిగా సింహాసనం మీద కూర్చుంటుంది. అందుకనే ప్రతి ఇంట ప్రతి నోట ఉచ్చరించబడేటువంటి నామం లలితానామం. దీనికి హయగ్రీవుల వారు, అదంతా మనకు తెలిసిన విషయమే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని మనం మొదలు పెడతాం కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటాం కదా. అది అంత కొన్ని లక్షల మందికి, కోట్ల మంది స్త్రీలు చదువుకునేటువంటి అందరికీ అతి ప్రీతికరమైనటువంటి ఈ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. అమ్మవారు ఈరోజు బంగారం రంగు చీరని ధరింపచేస్తారు. కొన్ని చోట్ల ఎరుపుగా కూడా చూపిస్తారు, అంటే ముదురు ఎరుపు. కొన్ని చోట్ల బంగారం రంగు, ముదురు పసుపు. అదే నేను చెప్తున్నాను కదా, కొన్ని చాలా ఆచార వ్యవహారాలు భిన్న ప్రదేశాల్లో భిన్న రూపాల్లో మనకు కనిపిస్తాయి. ఏదైనప్పటికీ ఒక ఉపచారం అనేది ఒక రకంగానే ఉంటుంది. కాబట్టి ఆ రోజు అమ్మవారిని అలాగా చేయడం. తర్వాత ఆవిడికి పులిహోర, పెసర బూరెలు నైవేద్యం పెడతారు. అంటే మనం పెసర పుణుకులు అంటాం కదా, అవి నైవేద్యం పెడతారు. ఎర్ర గులాబీలు ఆవిడికి పూజ చేస్తారు. లలితా సహస్రనామాలు, త్రిశతి, ఖడ్గమాల ఇవన్నీ కూడా ఆ అమ్మకి చదువుతారు. త్రిపుర సుందరిగా కృపా లలితగా, అటువంటి లలిత అంటే ఆ లాలిత్యాన్ని మనకి కనబరుస్తూ చిరు దరహాసంతో మనల్ని కటాక్షించడానికి వస్తూ అమ్మ ఇలాగా మనకి పాడ్యమి నుంచి షష్ఠి వరకు వచ్చేటప్పటికి అమ్మలో ఒక రకమైనటువంటి ఒక పవర్ పెరుగుతుంది, శక్తి ఉధృతం అవుతూ వస్తుంది. ఎందుకంటే అమ్మకి రజోగుణం లేదు, సత్వరజస్ తమో గుణాల్లో అమ్మ ఎప్పుడు కూడా సత్వగుణ ప్రధానమే. కానీ ఎందుకు మహిషాసురుని చంపడం కోసం రజోగుణాన్ని ఆపాదించుకోవాలి, దుష్ట శిక్షణ కోసం. అందుకని వెళ్తున్న కొద్దీ ఒక బరువు ఎక్కుతూ వస్తుంది. కొన్ని ఆలయాల్లో అంటే అమ్మకి ఒకటే వస్త్రం ధరింపచేస్తారు. ఆ వస్త్రాన్నే నవరాత్రుల్లో ఉండి పైన అలంకారాలు మార్చినా కూడా అది అదే ఈ మొదటి రోజు పాడ్యం నాడు, అంటే అమావాస్య రోజున అయిపోయిన తర్వాత కొన్ని శృంగేరి దేవాలయాల్లో ఈ జగత్ ప్రసూతికి చెప్పుకున్నాం కదా, అలా కాకుండా కొన్ని దేవాలయాల్లో పాడ్యం నాడు తెల్లవారుజామునే ప్రాత సమయాన పన్నిటిలో నిన్ను జలకమాడించి జపించి నీకై పవిత్ర కుసుమాల నీ పదమందుంచి పరమ పావనివి పద్మపాణివి మాత పగడాల పూజలు నే చేతునమ్మా పగడాల పూజలు నే చేతునమ్మా. ప్రాత సమయాన పన్నిటితో నిన్ను జలకమాడించి జపించి నీకై పవిత్ర కుసుమాల నీ పదమందుంచి పరమ పావనివి పద్మపాణివి మాత పగడాల పూజలు నే చేతునమ్మా పగడాల పూజలు నే చేతునమ్మా అంటారు. మా అత్తగారు రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. లలితా దేవిని ఎందుకు పూజిస్తారు అంటే ఆమె అన్నీ కూడా సమకూరుస్తుంది. మణిద్వీపవాసిని ఆవిడ. ఇంద్రాది దేవతలు కూడా ఆమె దగ్గరికి వెళ్ళడానికి భయపడతారట. అక్కడ
రత్నకంచుకధారిణి అంటారు. అది అంటే అమ్మని రకరకాలుగా వేణోళ్ళ కీర్తించిన విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ప్రతి చోట కూడా అమ్మ అనేక నామాలతో పూజింపబడుతోంది కదా. అయితే ఈరోజు లలితాదేవి ఎక్కడుందో అంటే ఆవిడ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది. విశ్వం అంతా కూడా ఆవిడ యొక్క శక్తే, అదే అందులో ఉండేటువంటి పరమార్థం అన్నమాట. అందుకనే ఇక్కడ మొదటి సీతారామయ్య గారు ఈ పాటలో చెప్తారు, దరిగమద నిజ సానిగ మగరేస అనేటువంటి అద్భుతమైనటువంటి లలిత రాగంలో శ్రీలలితే లోక పాలికే సలలిత నయనే శ్యామలే, శ్రీలలితే లోక పాలికే సులలిత నయనే శ్యామలే, బిందు మండలవాసిని అంబ మణిపూరాబ్జనిలయే అంబ మోహిని మిత్ర రూపిణి చిదగ్నికుండ సంభూత లలితే 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 శ్రీలలితే లోక పాలికే సులలిత నయనే శ్యామలే, పరాశక్తి పరానిష్ఠా శ్రీ విద్యా కామసేవిత దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని శ్రీలలితే, ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత చింతామణి గృహాంతస్థ కౌశిక్యా పరిసేవిత, కౌశిక్యా పరిసేవిత శ్రీలలితే లోక పాలికే లోక పాలికే సులలిత నయనే శ్యామలే, శ్రీలలితే 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 శ్రీలలితే. For more videos like this, subscribe Big TV channel.